గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టేనిచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇదే చంద్రిక, గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలు నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ విజ్ఞప్తి చేసినప్పుడు గవర్నర్ నామినేటెడ్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీ నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ 4 వారాలు వాయిదా వేసిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వర్లే ధర్మాసనం ప్రభుత్వం గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విజయ చంద్రిక.